గత 70 సంవత్సరాల నుంచి ఈ ఏపీలో ఏ ఏ కులాలను పరిపాలిస్తున్నారో, ఏ కులాలు బయట దుర్మార్గం గురవుతున్నారో ఇంతలో స్పష్టంగా చేస్తాను. ఇక బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఏ కులం కూడా పాలక వర్గం కారాదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. సో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన బయట ఉంది. సో ఎలక్షన్ కాకముందు నా ప్రజలు నా కుల పడుకున్న తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత ఆ కుల కులని ప్రేమించి ఓలకి అన్ని నడ్డుపెట్టి మిగతా కులాన్ని ఎంత నష్టపరుస్తున్నారో స్పష్టంగా తెలుస్తాము. ఇటువంటి సమయంలో సో మేము ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ నష్టపోయిన కులాలు అయితే ఉన్నాయో మెజారిటీ కులాలు మేమంతా కూడా ఒక ఫ్రంట్గా ఏర్పడి రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎలక్షన్లో పోటీ చేసి గెలిచి ఒక ప్రధాన భూమికి కొంచెం నాశనం ఆలోచనతో ఈ ఫ్రంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రంట్ని కొనసాగించవలసిందిగా విజయ్ కుమార్ గారిని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కోరుతాం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రెండు కుటుంబాలు ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రెండు జాతీయ పార్టీలు, రెండు రాష్ట్ర పార్టీలు, 4 పార్టీలు రెండు కుటుంబాలు నడిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ కూడా దాపురించిందని మేము అనుకోవడం లేదు. కానీ ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఎంతోమంది ఇప్పుడున్నటువంటి ఆధిపత్య వర్గాల మధ్య పెత్తనం కోసం జరుగుతున్నటువంటి పోరులో మాకు గతి లేక ఈరోజు ఉన్నటువంటి ఈ పెత్తందారులకి ఓటు వేయాలా అన్న ఆలోచనలో ముఖ్యంగా పేదలు, అధిక జనులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీలోని పేదలు ఏ గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ఆధిపత్య వర్గాలు రెండు కుటుంబాలు నడిపిస్తున్నటువంటి జాతీయ రాష్ట్ర పార్టీలకు వేయాలా అనేటువంటి సంశయం నడుస్తున్న సమయంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీలోని పేదలందరికీ ఒక 3వ ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాలి, ఒక ఆప్షన్ని తీసుకురావాలి. అంతేకాకుండా పేద ప్రజల కోసం, ఈ వెనుకబడినటువంటి వర్గాల కోసం, అధిక జనులుగా ఉన్నటువంటి వీరు స్వయం పాలనలోకి రావడం కోసం ఈ అధిక జనుల యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఉన్నటువంటి పార్టీలు ఒక యునైటెడ్ ఫోరంగా ఈరోజు ఏర్పడి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక యునైటెడ్ ఫ్రంట్ని మేము ఈరోజు స్థాపిస్తూ దానికి కన్వీనర్గా జై భారత్ పార్టీ అధ్యక్షుడైనటువంటి లక్ష్మీనారాయణ గారిని మేము ఎన్నుకోవటం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో పేద ప్రజలు కానీ, అధిక జనులు కానీ ఈ ఆధిపత్యాల వర్గాల నుంచి ఒక విముక్తిని సాధించే దిశగా పోటీకి నిలబెట్టి ప్రజల యొక్క మద్దతు తీసుకుని ఎన్నికల్లో గెలిచి ఈ రాష్ట్రానికి ఒక విముక్తిని ప్రసాదించాలనేటువంటిదే మా యొక్క ఆలోచన. ముఖ్యంగా పేద వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీలోనే పేదలైనటువంటి అధిక జనులందరికీ కూడా మేము మనవి చేసేది, ఒక సిద్ధాంతపరంగా ఈరోజు అధికారమే పరమావధి అన్న దృక్పథంతో ధనాన్ని వెదజల్లుతూ డబ్బుతో రాజకీయం చేయాలి, డబ్బుతో అధికారం సంపాదించుకోవాలనే రెండు పక్షాలు ఈరోజు రాష్ట్రంలో ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వారు మాట్లాడేటువంటి అంశాలన్నీ కూడా ఒకరిని ఒకరు విమర్శించుకుని ఒకరిని ఒకరు దుర్భాషలాడుకునేటువంటి భాషనే చూస్తున్నాం తప్ప ప్రజల సమస్యలు కానీ పేదల సమస్యలు కానీ మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఇది చాలా స్పష్టంగా అధికారం కోసం జరుగుతున్న యుద్ధం తప్ప పేదవారికి సేవ చేయాలి, ప్రజలకు అభివృద్ధినివ్వాలి, సంక్షేమాన్ని ఇవ్వాలి, ఒక రక్షణ కల్పించాలి, శాంతి భద్రతలు కాపాడి ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో జీవించే పాలన ఇస్తాము అన్న దృక్పథం కాకుండా ఏ విధంగా అధికారం చేజిక్కించుకోవాలి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కోవాలి అనేటువంటి దృక్పథంతోనే ఈరోజు నడుస్తున్నాయి. ఒక పవర్ కోసం నడుస్తున్న పాలిటిక్స్ కనిపిస్తున్నాయి తప్ప ఒక సర్వీస్ కోసం, ఒక సేవ కోసం, ప్రజాసేవ కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ఒక శాంతి భద్రతల కోసం, ఒక రక్షణ కోసం
ఒక రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించే దిశగా నడుస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే మనకు కనిపించడం లేదు. అంతేకాకుండా ఓట్లని కొనుక్కోవడంతో పాటు వారిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఉచితంగా మేము ఒకరిని మించి ఒకరిస్తాము అని మనం ఒక మార్కెట్లో వస్తువుని వేలం పాడుకున్నట్టుగా ఒకరు 14,000 ఇస్తానంటే ఒకరు 15,000 ఇస్తానని, ఒకరు 18,000 సంవత్సరానికి ఇస్తానంటే నేను నెలకు 2,000 ఇస్తానని, ఇలా తిప్పి మార్చి 5-10 పెంచి ఒక వేలం వేస్తున్నట్టుగా ఈ అధికారం కోసం ఇప్పుడున్నటువంటి రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయి తప్ప ఏ విధంగా పేదరికాన్ని విముక్తి చేస్తామో, ఏ విధంగా ఈ 70% పైగా ఉన్నటువంటి పేదలకు ఒక భూమిని ఇస్తాము, ఒక 3 సెంట్లు స్థలం ఇస్తాము, 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి 2 పడక గదులు ఉన్నటువంటి ఇంటి కోసం పూర్తిగా ఆర్థిక సాయం చేస్తాము, యువతగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉపాధిని కల్పిస్తాము, ఉద్యోగాల కల్పన ఎలా చేస్తాము, ఉపాధి కల్పన, వ్యాపారాల కల్పన, పరిశ్రమల కల్పన ఏ విధంగా చేస్తామో, అందుకు బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయిస్తామో, గ్రామీణ ప్రాంతంలో మురికివాడల్లో ఈరోజు ఎలాంటి అభివృద్ధి కూడా లేదు. అలా అభివృద్ధి లేకుండా కనీసం ఒక డ్రైనేజ్ వసతి లేదు, ఒక రోడ్డు లేదు. 2,729 కిలోమీటర్లు నడిచి లక్షల మంది జనాన్ని కలుసుకుని వేల కొలది గ్రామాల్లో, పట్టణాల్లో నడిచి వెళ్ళిన క్రమంలో కనీసం మేము నడవటానికి కూడా అనువైనటువంటి రోడ్లు లేకుండా ఈ రాష్ట్రంలో చూడటం మొట్టమొదటిసారి గత 30 సంవత్సరాల్లో మేము చూడటం జరిగింది. మరి ఇక గ్రామీణ ప్రాంతంలో పేదలు నివసించే కాలనీలు అయితే ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, యానాదులు కానీ, బీసీలు కానీ వారు నివసించే ప్రదేశాల్లో అయితే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. అన్ని గుంతలు రోడ్లు, కనీసం ఇంటర్నల్ స్ట్రీట్స్ కూడా, ఇళ్ల ముందున్న రోడ్లు కూడా అత్యంత దయనీయంగా ఉన్నాయి. వరదొస్తే ఆ వరద ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. 3-4 రోజులు ఇంటిలో పడుకోలేని పరిస్థితి ఉంది. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇళ్ళు ఈరోజు వర్షం వస్తే కారిపోతూ ఉంటే గిన్నె చెంబు పట్టుకొని ఎక్కడో ఒక మూలను కూర్చోవటం, బయట కూర్చోవటం, అలా 2-3 రోజులు జాగారం చేసేటువంటి సంఘటనలో యాత్రలో మేము చేసిన ఐక్యత విజయపద యాత్రలో కనిపించాయి. మరి ఇంత దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితం పేదలు జీవిస్తూ ఉంటే వారికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే దిశగా ఏ మేనిఫెస్టో కూడా రావడం లేదు. ప్రతి కుటుంబానికి కనీసం 1 ఎకరం నుంచి 3 ఎకరాల భూమిని ఇస్తాం, వారికి ఒక స్థిరమైన ఆస్తిని ఇస్తాం, 3 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తాం, 3 సెంట్లు స్థలం ఇస్తాం అని ఈ రకమైనటువంటి స్థిరమైన ఆస్తులు కానీ అవకాశాలు కానీ ఇచ్చే విధంగా ఏ మేనిఫెస్టో కూడా రావడం లేదు. కాబట్టి అధికారం కోసం పోరు జరుగుతున్నటువంటి 2 కుటుంబాల 4 పార్టీలను కూడా అడుగుతూ ఉన్నాము. మీ మేనిఫెస్టోలో పెట్టండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి పేదలను అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన ఉంటే వారికి స్థిరమైన ఆస్తులు ఇస్తాం. ప్రతి వ్యవసాయ కూలి కుటుంబానికి 1 ఎకరం నుంచి 3 ఎకరాల భూమిని ఇస్తామని పెట్టండి. ప్రతి ఇల్లు లేని నిరుపేదకి 3 సెంట్ల స్థలం కనీసంగా ఇస్తాం. 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి పూర్తి సహాయం ఇస్తామని పెట్టండి. ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగ కల్పన చేయలేకపోతే కనీసం వాళ్ళ వ్యాపారం చేయడానికి 10 లక్షల నుంచి 50 లక్షలు వ్యాపారానికి సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పండి. స్టార్టప్ కంపెనీలు పెడతామంటే 1 కోటి నుంచి 10 కోట్లు పెట్టుబడి నిధులు ఇస్తామని చెప్పండి. ఈ రకమైనటువంటి ఒక కాంక్రీట్ నిర్మాణాత్మకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు మీ మేనిఫెస్టోలో పెట్టి మీ చిత్తశుద్ధిని చాటుకోండి, మీకు కనుక ధైర్యం దమ్ము ఉంటే. అంతే తప్ప ఏ రకంగా మనం ఈ ఎన్నికల్లో పెట్టుబడి పెడదాం, రాబోయే 5 సంవత్సరాల్లో ఆ పెట్టుబడిని తిరిగి సంపాదించుకుంటూ లాభాల్లోకి వెళదాం, మళ్ళీ ఎన్నికలకు ఎలా పెట్టుబడి పెడదాం అని ధనాన్ని విరజిమ్ముతూ రాజకీయంగా అధికారం సంపాదించాలనేటువంటి ఆలోచనలు మీరు కట్టిపెట్టాలి. ప్రజలు దీనిని గమనించి ఎవరిని ఎన్నుకోవాలి, ఏ రకమైనటువంటి సిద్ధాంతాలతో ఆలోచనలతో వెళ్ళే వాళ్ళని ఎన్నుకోవాలి, ఎవరికి ఓటేయాలనేది విజ్ఞతతో చూడమని మేము కోరుతున్నాము. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నారు అంటే 5 సంవత్సరాలు మనల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. వారు అభివృద్ధి చెందడం కోసం చేస్తున్నారని, అలా కాకుండా మీకు సేవ చేయడానికి, మీ సమస్యల కోసం ప్రాతినిధ్యం వహించి పరిష్కారం చేయడానికి ఒక అసెంబ్లీలో కానీ ఒక పార్లమెంట్లో కానీ గొంతునిచ్చి ప్రశ్నించి నినదించడానికి వచ్చేవారు ఎవరు కూడా మీకు పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోరు. కాబట్టి ఎంతో తెలివి జ్ఞానం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లకి విజ్ఞతతో వ్యవహరించమని, రాబోయేటువంటి ఎన్నికల్లో
ఈ రకమైనటువంటి సిద్ధాంతాలతో నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో శాశ్వతమైన పరిష్కారంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం సమతుల్యంతో వెళుతూ అందరికీ కూడా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయగలిగే ఈ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఏర్పడినటువంటి విఘ్నులైనటువంటి సిద్ధాంతపరంగా నడిచి వచ్చేటువంటి వారిని మీరు ఆదరించి ఎన్నికలలో తప్పకుండా వారికి ఓటేసి మన ప్రజల యొక్క అధిక జనుల యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు సమాజంలో పరిస్థితులు మారాలంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మారాలంటే 2 కుటుంబాలు 4 పార్టీలు అని వారు ఉల్లేఖించడం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం కూడా చాలా ఎక్కువగా ఉంది రాష్ట్రం. ఆర్థిక సంక్షోభం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ డిక్టేటర్స్ పుడతారు అని ప్రపంచ చరిత్ర తెలియజేస్తుంది. డిక్టేటరిజం. ఆ తర్వాత ఏ రాష్ట్రానికి కానీ ఏ దేశానికి కానీ అతి ముఖ్యమైన ప్రమాదం ఏంటంటే, చాలామంది టెర్రరిజం అనుకుంటారు, చాలామంది గ్లోబల్ వార్మింగ్ అనుకుంటారు, లేకుంటే ఎనర్జీ క్రైసిస్ అనుకుంటారు. కానీ ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ అతి ముఖ్య ప్రమాదం ఏంటంటే విచ్చలవిడిగా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడం. అది చాలా ప్రమాదకరమైనది రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మరి ఏం చేయాలి అన్నది మేమందరం కూడా కలిసి ఆలోచించాము. కలిసి ఆలోచించిన తర్వాత అందరం కలిసి ఒక యునైటెడ్గా మనం వెళదాము అన్నది ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఒక వారం రోజుల ముందు కలిసాము, అనేక విషయాలు చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరం కలిసి వెళితే ఎలా ఉంటుంది అన్నది. సో ఆ విధంగా ఈరోజు 6 పార్టీల వారు ఇక్కడికి వచ్చారు. 7వ పార్టీ కూడా ఈ గ్రూప్లో చేరడానికి వాళ్ళ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అందువల్ల ఇందులో ముఖ్యంగా 7 పార్టీల గురించి నేను చెప్తాను. మొదటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. దాని వ్యవస్థాపకులు శ్రీ విజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ వారు ఐఏఎస్, ఇప్పుడు మొన్ననే మొత్తం రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రంలో అధ్యయనం చేసి విశేషమైన అనుభవం ఉన్నవాళ్ళు. ఎందుకంటే వారు ఒంగోలు జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు నేను కలిశాను. ఆ తర్వాత ఇక్కడ ప్లానింగ్ కానీ అనేక విషయాల్లో నిష్ణాతులు. కాబట్టి వారు ప్రజా సంక్షేమం కోసం సమాజంలో ఇప్పటి వరకు అధికారం చేజిక్కని వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సముచిత స్థానం కల్పించాలన్న మహత్తరమైన భావాలతో ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. వారు తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ శ్రీ శివభాగ్యారావు గారు, వారు ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో వారు పనిచేశారు. ఆ తర్వాత సమాజం పట్ల చాలా మమకారం, సమాజంలో ఏదైనా చేయాలన్న తపనతో వారు స్నేహ టీవీ అన్నది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక మాక్ పార్లమెంట్లు, మాక్ అసెంబ్లీ సెషన్లు చేసి ప్రజలలో అసెంబ్లీ ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు చాలా లోపలి దాకా డీప్గా ఆయన తీసుకువెళ్ళారు. తరువాత పులే అంబేద్కర్ రాజ్యాధికార సమితి స్థాపించి లక్షలాది మందిని అందులో సభ్యులుగా చేసి వారందరిలో ఒక చైతన్యం కలిగించడానికి పనిచేసిన వ్యక్తి శ్రీ శివభాగ్యారావు గారు. ఆ తర్వాత 3వ పార్టీ జాతీయ సమసమాజ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ రామయ్య యాదవ్ గారు. వారు కూడా ముఖ్యంగా వారికి సమాజంలో కరప్షన్ అంటే వారికి చాలా అగెయిన్స్ట్గా ఉంటారు. ఎందుకంటే నేను ఇక్కడ సిబిఐలో పనిచేస్తున్నప్పుడు ఒక డిపార్ట్మెంట్లో జరుగుతున్న కరప్షన్ను ఆయన మాకు చెప్పి అక్కడ ఉన్న సంబంధిత పెద్ద అధికారులను పట్టించే విధంగా ఆయన పనిచేశారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఈ జాతీయ సమసమాజ పార్టీ ఏర్పాటు చేసి ఒక సమసమాజ ఏర్పాటు కోసం వారు చేస్తున్న కృషికి వారు కూడా ఇందులో యాడ్ అయ్యారు. ఆ తర్వాత 4వ పార్టీ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ శ్రీ దాసరి చెన్నకేశవులు గారు, వారు కూడా ఈ పార్టీ వేశారు. వారు కూడా సమాజంలో మార్పులు త్వరగా జరగాలి, అట్టడుగున ఉన్న వర్గాలకి రాజ్యాధికారం దొరకాలి. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, సమాజంలో మార్పు రావాలంటే అది రాజ్యాధికారంతోనే సాధ్యం. కాబట్టి ఇప్పటి వరకు రిప్రజెంట్ చేయని, ప్రాతినిధ్యం వహించని వర్గాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఒక సముచిత స్థానం సాధించాలని వారు అంటుంటారు. ఆ తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ, ఇది డిసెంబర్ 22న విజయవాడలో స్థాపించబడింది.
ఆ తర్వాత ఈ జై భారత్ నేషనల్ పార్టీని ముందుకు నేను అధ్యక్షునిగా తీసుకువెళుతున్నాను కాబట్టి ఆ పార్టీపై. ఆ తర్వాత నవతరం పార్టీ అని శ్రీ సుబ్రహ్మణ్యం గారు కూడా వారు ఫోన్లో తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ కూటమితో కలుస్తాను అని చెప్పేసి. ఆ తర్వాత స్వతంత్ర జనతా పార్టీ అని వారు కూడా తెలియజేశారు. అది అందరం సమ్మతితో ముందుకు పెడదాం. శ్రీ రఘు గారి కోఆర్డినేషన్తో, వారు చక్కని కోఆర్డినేషన్తో అందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలి అన్న దాని గురించి వారు చేసిన కృషికి మా అందరి తరపున వారికి కూడా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఫ్రంట్కి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని పేరు పెట్టడం జరిగింది. ఏపీ యునైటెడ్ ఫ్రంట్, ఇది ఈ ఫ్రంట్ యొక్క పేరు. ఆ తర్వాత ముఖ్యంగా విజయ్ కుమార్ గారు చెబుతూ వారు ఏమన్నారంటే, ఇప్పుడు 2 బలమైన పులిలో, సింహాలో, తోడేళ్ళలో అడవిలో కొట్టుకుంటున్నాయి. చుట్టూ ఉన్న జింకలన్నీ కూడా చూస్తూ వారిద్దరి మధ్య పోరుని వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నారు. కానీ పాపం ఆ జింకలకు కానీ ఆ జంతువులకు కానీ తెలియదు, ఈ రెండిటిలో ఏది గెలిచినా కూడా ఇవన్నీ కూడా ఏవి ఉండవు. అందువల్ల ఇప్పుడు ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అన్నది ఒక వేటగాడి రూపంలో వచ్చి ఈ 2 తోడేళ్లను బోనుల్లో బంధించి ఈ ఏవైతే సాధు జంతువులు ఉన్నాయో వీటిని ఆ అడవికి రాజ్యాధికారం ఇచ్చే విధంగా చేయడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అన్నది మేము ముందుకు వస్తున్నామనేది తెలుసుకోవాలి. సో ఆ విధంగా చేస్తాం. ఎందుకంటే చాలామంది బలవంతులు, మేము చాలా బలవంతులు అని అనుకుంటుంటారు. అందుకనే సుమతి శతకంలో చక్కగా చెప్పారు, బలవంతుడ నాకేమని పలువరితో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అంటారు. కాబట్టి ఈ 2 బలవంతమైన సర్పాలు ఏవైతే ఉన్నాయో, బలమైన సర్పాలు మాకు ఎదురు లేదు, మాకు తిరుగులేదు అనుకుంటున్న సందర్భంలో చిన్న చిన్న చలి చీమ ఇవన్నీ కలిసి గనక ఒక కూటమిగా గనక ముందుకు వెళితే ఆ బలమైన సర్పాలను మనం అణచవచ్చు అన్నది కూడా చూపించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. తర్వాత రాష్ట్రం క్రైసిస్లో ఉంది. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఏ విధంగా ఉచితాలు, తర్వాత ధన ప్రభావం, మద్య ప్రభావం ఇవన్నీ జరుగుతున్న ఈ సందర్భంలో ఈ ఎకానమీని, ఈ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ అనుభవం కూడా చాలా అవసరం. ఎందుకంటే వారు పనిచేశారు, నేను పనిచేశాను, శివభాగ్యరావు గారు పనిచేశారు, చెన్నకేశవులు గారు ఉన్నారు, తర్వాత రామయ్య యాదవ్ గారు వారి పనుల్లో ఉంటూ కూడా ప్రభుత్వం ఎలా పని చేయాలన్న దాని మీద విశిష్టమైన ఆయనకు అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తర్వాత అనేక విషయ సంగ్రహణ చేసిన రఘు గారు కూడా కోఆర్డినేటర్గా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో వాళ్లకు సంబంధించిన విశిష్టమైన జ్ఞానాన్ని తీసుకువస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి దండ తయారవు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టమైన పుష్పాల్లాగా ఉన్నాం మేమంతా కూడా. సో వీటన్నిటిని కలిపి చక్కగా ఒక కోఆర్డినేటర్ రఘు గారు లాంటి వారు గనక ఒక దారంగా మారి దీన్ని ఒక దండగా మార్చగలిగితే అది రేపు బ్రహ్మాండంగా ప్రజలకు మనం సమర్పించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అన్న కాన్సెప్ట్తో వచ్చాం. విజయ్ కుమార్ గారు మాట్లాడారు మేనిఫెస్టోలు ఎలాగా ఉంటాయి అని చెప్పేసి. ఎలాంటి మేనిఫెస్టోలు ఉన్నాయంటే ఇప్పుడు వారు చెప్పినట్టు ఉచితాలు ఎవరు ఎక్కువ ఇస్తున్నారన్న దాంట్లోనే వారి పోటీ. మేము ఒకరికి ఇస్తే మీరు 3, మీరు ఇద్దరికి ఇస్తే మేము 3, మేము ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ విధంగా సమాజాన్ని అక్కడే ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇస్తే తప్ప బ్రతకలేని సమాజాన్ని ఇన్ని సంవత్సరాలుగా తయారు చేస్తున్నామంటే మనమందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ స్థాయి పెంచి ఆత్మాభిమానంతో వాళ్ళు ఎదుగుతూ 15,000 సంవత్సరానికంటే మేమేమంటామంటే నెలకు 15,000 ఎలా సంపాదించాలన్నది ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ చూపిస్తుందన్నది మా అందరి ప్రగాఢమైన విశ్వాసం. మరి ఇంత సంక్షేమం చేస్తున్నామంటున్నారు, ఇంత డబ్బులు ఇస్తున్నామంటున్నారు, మరి తెల్ల రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? తగ్గాలి కదా. మరి ఎందుకు తెల్ల రేషన్ కార్డులు పెరుగుతున్నాయి? ప్రజలు ఆ విధమైన దారిద్ర్యంలోనే ఎందుకు ఉండిపోతున్నారన్నది కూడా మనం అడగాలి. అందువల్ల ఇటువంటి విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత అందరం కలిసి ఒక కంబైన్డ్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా. ఆ తర్వాత అందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్ని నియోజకవర్గాల్లోనూ క్యాండిడేట్లను తీసుకొచ్చి
చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, సమాజం కోసం పని చేయాలని తప్పించే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఈ ప్రస్తాపిత పార్టీల దగ్గరికి వెళితే వాళ్ళు మొదట అడిగేది ఎవరు నువ్వు అని కూడా అడగట్లేదు. ఎంత డబ్బులు ఉన్నాయి నీ దగ్గర అని అడుగుతున్నారు. సగం డబ్బులు మా దగ్గర డిపాజిట్ చేయండి, ఆ తర్వాత మేమే ఖర్చు చేస్తాం. ఈ విధమైన విషయాలు అనేకం వినపడుతున్నాయి మనకు. సో ఇటువంటి పరిస్థితులలో మనం భావి తరాల కోసం చేయాలంటే ఇటువంటి యునైటెడ్ ఫ్రంట్ అన్నది చాలా అవసరం. కాబట్టి రాజకీయ నాయకుడు ఎప్పుడూ కూడా ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, రాజనీతిజ్ఞుడు ఎప్పుడైనా కూడా భావి తరాల గురించి ఆలోచిస్తాడు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అన్నది రాజకీయాలు చేయడానికి రాలేదు, రాజనీతిని తీసుకురావడానికి వచ్చిందని మీ అందరికీ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఒక మంచి సమాజం ఎలా ఉంటుందో అసెంబ్లీ కూడా అలాగే ఉండాలి. సమాజంలో ఏ సామాజిక వర్గాలు ఉన్నాయో వాటి ప్రాతినిధ్యం మనకు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కనిపించాలి. అప్పుడే ఇది నిజమైన అసెంబ్లీ అవుతుంది. లేకుంటే ప్రస్తాపిత కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే వారి చేతిలో అధికారాన్ని చేయించుకొని ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్న ప్రయత్నాలను మనం ఎక్కడ అడ్డుకోవాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇటువంటి విశేషమైన ఆలోచనలతో ఈరోజు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అన్నది మీ ప్రెస్ ముందు వచ్చి మీ అందరికీ తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో అందరం కలిసి కూర్చొని మేనిఫెస్టో మరియు అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారన్న దాని గురించి కూడా త్వరలో మీ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేయడం అవుతుంది. కాబట్టి ఈ విధంగా అందరం కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఆ తర్వాత వీళ్ళందరినీ సమన్వయం చేస్తున్న శ్రీ రఘు గారికి కూడా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున డాక్టర్ రఘు గారి ఆధ్వర్యంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అనుభవజ్ఞులు విజయ్ కుమార్ గారు ఐఏఎస్, అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ గారు, మిగిలిన మిత్రులు 6 పార్టీలు కూడా, యాదవ్ రామ యాదవ్ గారు, అదేవిధంగా చెన్నకేశ్వర గారు, మిగిలిన ఎవరైతే మిత్రులు రాలేదో వారితో పాటు ఇంకా మేము కూడా ఈ ఫ్రంట్లో కలుస్తామని చాలామంది కాంటాక్ట్లోకి వస్తున్నారు. వారందరిని తీసుకొని అవినీతి రహిత ప్రభుత్వాన్ని చూడాలనే సంకల్పంతో 2 కుటుంబాలు 4 పార్టీలు ఏదైతే ఉన్నాయో అవినీతి మత్సతోటి నడుస్తున్నాయి. కాబట్టి అవినీతి రహిత ప్రభుత్వం చూడాలంటే ఒక్క ఛాన్స్ ఈ యొక్క ఫ్రంట్కి ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫ్రంట్ రాబోయే కాలంలో పెద్దలు చెప్పినట్టుగా అడుక్కునేటట్టు చేయడం కాదు, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి, ఒక్కొక్క కుటుంబం ఆదాయం పెరగాలంటే ఏం చేయాలనే విధంగా చేస్తున్నానేసి అందరి తరపున మాటిస్తూ ప్రతి ఒక్కరి ఆశయాలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికే కోరుకుంటున్నాం. కాబట్టి 75 సంవత్సరాల్లో చేయలేని ఈ పార్టీలు ఒక్క ఛాన్స్ కనుక ఇవ్వగలిగితే 100% ఈ ప్రభుత్వం అధికారంతో పాటు ఆదాయం పెంచుకునేటట్టుగా లక్షలాది రూపాయలు సంపాదించుకునేట్టుగా చేస్తుందనేసి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. జాతీయ సమసమాజ పార్టీ అధ్యక్షులు శ్రీ రామయ్య యాదవ్ గారు మాట్లాడతారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఈ వేదిక పైన ఉన్న ఆన్ పార్టీలు కలిసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు లిబరేషన్ పార్టీ అధ్యక్షులు లిబరేషన్ కాలేజ్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అలాగే జై భారత్ కేసీ పార్టీ వివి లక్ష్మీనారాయణ గారు, ఆన్ ప్రజా తెలుగు పార్టీ శివభాగ్యరావు గారు, బుద్ధ రిపబ్లిక్ పార్టీ చెన్నకేశ్వర్ గారు, ఇక్కడికి వచ్చిన విలేకరులకు, నాతో వచ్చిన మిత్రులకు, కోఆర్డినేషన్ చేసిన మిత్రుడు రఘు గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారములు. సోదరులారా, ఈరోజు మేము ఇక్కడ ముఖ్యంగా ఏర్పాటు కావడము 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఇంకా అంటే వాళ్ళు ఇచ్చే రుణమాఫీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఫ్రీ ఉచితాలు కావచ్చు, దాని కొరకే ప్రజలు ఓటేసే విధానానికి తీసుకెళ్లారంటే ఈ దేశం, ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో నెట్టివేయబడిందో ఒక్కసారి ఆలోచించండి.
ఈ రాష్ట్రంలో ఈరోజు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు వేరు కాదు, రెండు పార్టీలు కూడా ఒకటే. ఈరోజు కొడుకు కూడా అదే దావలో నడుస్తున్నాడు. ఉంటే నువ్వు ఉండాలి, ఉంటే నేను ఉండాలి. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉండి ధనాన్ని దోచుకొని ప్రజలకు ధనంతోనే ఈరోజు మేము ఓటు కొనుక్కోగలమనే అంటే దృఢ నిశ్చయంతో ఇద్దరు హ్యాపీగా ఇవంతా పబ్లిక్ మీటింగ్లో వాళ్ళు చెప్పే విధానం అంతా కూడా ఓన్లీ బూటకము. వేరే వాళ్ళు రాకుండా ఉండడానికే ప్రజల్ని మభ్యపెడుతూ వీళ్ళు డబ్బులు అనే విధానాన్ని తీసుకొని వచ్చారు. ఈ డబ్బుల విధానము దోచుకున్నారు కాబట్టి అక్కడ కూడా ఎస్సీలు, బీసీలు ఈరోజు మన వాళ్ళే దాదాపు ఎస్సీలు 29 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఎస్టీలు 7 ఉన్నాయి, 36 మంది వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి ఈరోజు నాకు టికెట్ అని తిరుగుతున్నారంటే ఈరోజు వాళ్ళు కానీ బయటకు వస్తే ఆ పార్టీలో అసలు పుట్టగతులు కూడా ఉండవు. కాబట్టి ముందు వాళ్ళని కూడా నేను బయటికి రమ్మని నేను ఈ వేదిక నుంచి కోరుతున్నాను. బీసీలు కూడా ఈరోజు మన డబ్బులు పెట్టి వాళ్ళని ముఖ్యమంత్రులుగా చేస్తున్నారంటే ఎంత అమాయకంగా ఉన్నారో మన వాళ్ళని ఒక్కసారి ఆలోచించండి. రాబోయే రోజుల్లో దయచేసి ఈ బీద ప్రజలు ఎవరు నీ అన్ననో, తమ్ముడో, నీ బామ్మడో ఈరోజు అడుగుతూ తినడానికి వాళ్ళ దగ్గర దేనిని నాకు ఇవ్వండి, నాకు లేదు అని అడుక్కునే స్థాయికి ఈ రాష్ట్రం దిగజార్చామంటే దాంట్లో మనలో కూడా భాగం ఉంది. ఈ భాగంలో కూడా మనం పంచుకుంటున్నారనే ఉద్దేశంతో మా జాతులు కూడా ఏకం చేసి రాబోయే రోజుల్లో ఈ ఇమిగ్రెంట్ సెంటర్ తరఫున ఈ పెద్ద సమస్య కాదు, మేము అందరం కానా ఖచ్చితంగా మనకు ఈ 170 ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు కూడా మీరు చిన్నది అనుకోవద్దండి, ఇది ఖచ్చితంగా రేపు విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఏ రాజశేఖర రెడ్డి కొడుకో లేకుంటే చంద్రబాబు నాయుడు ఎవరి ఓటు గొప్పది కాదు. ప్లేస్ మా ప్లేసు వాళ్ళ ప్లేసు సేమ్ ఉంటుంది. ప్రజలు ఓటు వేస్తే ఖచ్చితంగా అధికారంలో నుంచి దిగిపోతారు. మీరు చూశారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జస్ట్ ఎన్ని రోజులలో ఒక 90 రోజుల్లో దాన్ని గెలవడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రావాలని ఈరోజు నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసిన అంటే గవర్నమెంట్ సర్వీస్లో రిటైర్డ్ అయ్యి మా వాళ్ళకి మేము ఏదైనా పని చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. నేను సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నాను. నేను మహా అయితే నేను ఓడ్చుకుంటే మా వాళ్ళకి అన్యాయం జరిగిన పని లేదంటే నేను కూడా మంత్రి రిటైర్డ్ అయింది నేను కూడా. కానీ లేదు, ఈ జాతిని నష్టపోవద్దనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ముందుకు వచ్చాం. ఈరోజు జాతీయ సమసమాజ పార్టీ ముఖ్యమైన ఉద్దేశం 2015 రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు అందరినీ కూడా కలిపిన రఘు గారికి, పెద్ద ఉదయంతో వచ్చిన విజయ్ కుమార్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, శివభాగ్యరావు గారికి, చెన్నకేశ్వర్ గారికి దీని వెనక ఉన్న కోఆర్డినేషన్ చేస్తూ కోఆపరేషన్ చేస్తూ ఈ ఎంప్లాయీస్ కూడా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎంప్లాయీస్ కూడా ఆంధ్ర బీజేపీ, ఇండియా బీజేపీని ఓడగొట్టాలనే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరందరూ సహకరించి ఆంధ్రప్రదేశ్ ఓటర్లారా మీకు ఒక చిన్న విజ్ఞప్తి, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. అందరికీ అనుభవాలు ఉన్నవి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఓన్లీ దోచుకోవడము, దాచుకోవడానికి వస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదని ఈ సభాముఖంగా మీ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తర్వాత ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు శ్రీ దాసరి చెన్నకేశ్వర్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పెద్దలు చెప్పారు, 2 కుటుంబాల పరిపాలన, ప్రకృతిలో సహజంగా వచ్చిన సంపదలన్నిటి 2 కుటుంబాలు దోచుకోవడానికి కోసం మాత్రమే అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పేద ప్రజల గురించి ఏదే ఆలోచించడం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అట్టడుగు పేద ప్రజలు, బలహీన వర్గాలు, నిమ్న జాతులు, బడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ ప్రతి ఒక్కరికి అధికారంలో జనాభా శాతం ప్రకారం అధికారంలో ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ యూనిట్ ఏర్పాటు జరిగింది. అడుక్కోవడం మానేద్దాం, అధికారంలో అడుక్కోవడం అనే నినాదంతో ప్రజలకు వస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి తన జీవితం సర్వస్వాన్ని త్యాగం చేసి ఓటు హక్కు ఇచ్చి ఆయన మాట చెప్పారు. నేను ఇచ్చినటువంటి ఓటుని సక్రమంగా వినియోగించుకొని రాజులు అవుతారు లేదా డబ్బులు కమ్ముకొని బానిసలు అవుతారు, మీ ఇష్టం అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజల. కాబట్టి ఇప్పటికైనా నిర్ణయం మీదే. బానిసలుగా ప్రజలు నిర్ణయించుకుంటారా, రాజులుగా మారడానికి ప్రయత్నిస్తారో ఆలోచించండి. రాజులు కావాలంటే ఏమిటి ఆశీర్వదించండి. బానిసలుగా ఉండాలనుకుంటే మీ ఇష్టం, నేను చెప్పడం ఏం లేదు. జై భీమ్, జై భారత్. రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు సంపన్నులకు ప్రభుత్వం ఆ సంబోధన బలవంతమైన సర్పాలు అనుకుంటున్నారు.
ఆ సన్మానికి వాళ్ళ విషయం ఎక్కడంలో మీకు తెలుసు అయిపోతే ఎక్కడంలో మీకు తెలుసు ఎందుకంటే తెలుగు అధికారంలో మీరు తెచ్చేసారు మరి ఆ అయిపోతేనే ఆ రిసల్ట్ పాల్గొన్న విషయాన్ని బహిర్గతం చేయకపోతున్నారు బహిర్గతం చేసి వాటిని కన్నా నియంత్రణ చేయడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ వచ్చింది కదా. ఎందుకంటే అది రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళని కావాలంటే మళ్ళీ రాజ్యాధికారంతోనే దాన్ని ఎదుర్కోవాలి. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులు సన్నద్ధం చేయడానికి యునైటెడ్ ఫ్రంట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. పోరాడతాం, ఖచ్చితంగా పోరాడతాం. వాళ్ళు చేసే ప్రతి విషయాన్ని బయటికి తీసుకొస్తాం. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే కాదు, ఎందుకంటే రాజ్యాధికారంతో అడ్డుకోవాలి. అందువల్ల వాళ్ళు చేస్తున్న విధి విధానాలంటే మేము తెలియజేస్తాం. ప్రత్యేక హోదా గురించి తెలియజేస్తాం, విభజన హామీల గురించి తెలియజేస్తాం. ఆ తర్వాత అనేక విషయాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ 2 ప్రభుత్వాలు 10 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏ విధంగా మోసం చేశారన్నది కూడా తెలియజేస్తాం. ఈరోజు దానికే ఉద్యమం చేశాం. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మేము అరెస్ట్ అయ్యి వచ్చాం. దానికి ప్రధానంగా మాకు ప్రత్యేక హోదా తీసుకురావండి అని అడుగుతున్నాం. మీరు ఏం చేశారు 2 ప్రభుత్వాలు? ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక హోదా, 20 ఎంపీలు మెడల్ వంచుతాము, ఏది అవ్వలేదు. రాష్ట్రం ప్రత్యేక హోదాని కోల్పోయింది. 11 లక్షల కోట్ల అప్పులతో మిగిలిపోయింది. యువతరం ఎక్కడికంటే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది ఉపాధి కోసం. ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునరుజ్జీవనం చేయాలంటే ఆలోచన పరులు అందరూ కలవాలి అన్న ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేయడం. ఎప్పుడైతే 2 పార్టీలు తనని డిసెంబర్ ఖర్చు పెడతాయి, అది వాస్తవం, నిజం జరిగింది సార్. అలాంటి తన కంట్రోల్ చేసే అధికారులు నెలకొన్నట్టు యాక్చువల్గా విజయం అలాంటి ఎలక్షన్ కమిటీ కూడా ఒక ఐఏఎస్ ఆఫీస్. సో మీరు ఐఏఎస్ ఆఫీస్లో ఐపీఎస్ ఆఫీసర్ దానికి ప్రత్యేకమైన నానాన్ని కంట్రోల్ చేసే ప్రత్యేకమైన కనుగొని పెద్ద కార్యక్రమం వస్తారు. మేము ముఖ్యంగా చెప్పాము, మేము ధన రాజకీయాలు చేయడానికి రాలేదు. ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళలో ఓటు యొక్క విలువ, ఇటువంటి వాళ్ళు ఎందుకు ఎన్నిక కాబడుతున్నారంటే ఓట్లు వేసేవాళ్ళ వల్ల కాదు, ఓటు వేయకుండా ఉన్న వాళ్ళ వల్ల వీరంతా కూడా ఎన్నిక కాబడుతున్నారు. అందువల్ల ఓటు వేయని వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం, అందరూ కలిసి ఓటు వేయండి. 90-95% మనం ఓటింగ్ వేయగలిగితే ఈ ధన రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు, డబ్బు రాజకీయాలు అనేది సమాప్తి పలకొచ్చు. అందువల్ల మీడియా ద్వారా కూడా మేము కోరుతున్నది ఏంటంటే అధిక సంఖ్యలో ఓటు వేయండి. ఓటింగ్ రోజున ఒక సెలవు దినంగా మీరు ఆలోచించకండి. భావి తరాల కోసం మీరు ఒక యాపిల్ పండు కొనుక్కోవడానికి 5 నిమిషాలు పట్టదు. మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయించడానికి 10 మందిని అడుగుతారు. మీరు హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ చేయాలంటే 20 మందిని అడుగుతారు. కానీ మీరు ఎవరిని ఎన్నుకోవాలి అన్న సందర్భంలో ఆ సీరియస్నెస్ లేదు. కాబట్టి ఆ విధమైన చైతన్యాన్ని కలిగిస్తుంది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని తెలియజేస్తారు. ఈ వైఎస్ఆర్, టీడీపీ, బీజేపీ, ఈ కాంగ్రెస్ పార్టీలు, అక్కడ ఏ చిన్న పార్టీలు అన్నింటిని కూడా మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా కలుపుకొని మేము ఎలక్షన్ వెళ్తాం, ఖచ్చితంగా నిలబోతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేకపోతే మా మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ చెప్తున్నారు, సో ఆలోచన చేయండి దయచేసి. నష్టపోయినాం, సో చాలా నష్టపోయినాం. మన పిల్లల భవిష్యత్తు ఆలోచన చేయండి. ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. కాబట్టి మీ ద్వారా ఈరోజు మిగతా పార్టీలకు కూడా, అంటే ఏ చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. సో చూద్దాం, ఎందుకంటే జనతా పార్టీ ఎక్స్పెరిమెంట్ జరిగింది, నేషనల్ ఫ్రంట్ ఎక్స్పెరిమెంట్ జరిగింది, ఆ విధంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఎక్స్పెరిమెంట్ కూడా జరగబోతుంది.